మొదట నేను రాజశేఖర్ గారి దగ్గర నుంచి మొదలు పెడతాను. రాజశేఖర్ గారు, ఎవరికి ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి అనే దానికంటే కూడా ఏ వర్గం ఎవరి వైపు నిలబడింది అనే అంశం చుట్టే ప్రధానంగా చర్చలు జరుగుతున్నటువంటి అంశం. ఇక ఇప్పుడు మన నెంబర్ గేమ్లోకి వస్తే దాదాపు 81.5% వరకు ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ శాతం నమోదైనట్టుగా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ రకమైనటువంటి చర్చలో మరొక 1.5%ని కలుపుకుంటే సుమారు 82% దాకా 82.5% దాకా ఈ వాదం కనిపిస్తోంది. దీన్ని ఎట్లా చూడాలి? ఇది అంటే ఈ భారీ పోలింగ్ శాతాన్ని ఎవరికి అనుకూలంగా చూడాలి? అది ప్రభుత్వ సానుకూలత, ప్రభుత్వ వ్యతిరేకత? చెప్పండి రాజశేఖర్ గారు. మీకు అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి, మన రాజ్ న్యూస్ వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా నమస్కారం. ఏదైతే నిన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సునామీలాగా ప్రజలు బారులు తీరి వచ్చి ఆ రకంగా తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవడం అంటే ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో చాలా గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీల్లో గెలిపోవడం అనేది సహజం, కానీ ప్రజల్లో చైతన్యం ఏదైతే పదే పదే మనం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఓటర్లు అలా రాలేదు, వాళ్ళు వచ్చి వాళ్ళ ఓటు వినియోగించలేదు. ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ స్థాయి నుంచి అర్బన్ ఏరియా వరకు కూడా నిజంగా ఒక సునామీ లాగానే ఆ ఓటర్లు తరలిరావడం జరిగింది. చాలా గొప్ప పరిణామం, మనందరం కూడా హర్షించదగ్గ విషయం. ఇంకో విషయం, ఏదైతే వచ్చిన ఓటర్లలో ఏ సామాజిక వర్గమా, లేకపోతే మహిళల, వృద్ధుల, వికలాంగుల, యువత అనేది లేదండి. అన్ని వర్గాల వాళ్ళు నిజంగా దాదాపు 2-3 గంటల పాటు లైన్ లో నుంచుని తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. 2-3 గంటలు, సారీ టు ఇంటరప్ట్ యూ, 2-3 గంటలు కాదు సార్, 8 గంటల లైన్ లో ఉన్నారంటూ. తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా జరిగినట్టు ఓటింగ్ జరిగినటువంటి పోలింగ్ స్టేషన్. ముఖ్యంగా వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, వీళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా నిజంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఒక కసితో వచ్చి వాళ్ళ ఓటుని వినియోగించుకోవడం అనేది మనం కళ్ళారా చూసాం. ఇకపోతే మహిళలు ఇప్పుడు ఏదైతే అసలు ఎందుకు వచ్చారు ఈ జనం, ఎందుకు ఇన్ని గంటలు మీరు అన్నట్టు 7-8 గంటల పాటు కూడా వేచి ఉండి తమ ఓటు హక్కుని ఎందుకు వినియోగించుకున్నారనే దాని మీద అసలు ఎందుకు వచ్చారు? ప్రతి సందర్భంలోనూ మనం ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు ప్రభుత్వ అనుకూలత, ప్రభుత్వ వ్యతిరేకత, ఈ రెండు ఖచ్చితంగా ఓటర్లని ప్రభావితం చేస్తాయండి. ఇదే ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశిస్తాయి. ఈ సెక్షన్ ఆఫ్ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు పడిందా ఈ వచ్చిన ఓటర్స్ నుంచి, లేకపోతే ప్రభుత్వ సానుకూలతో ఈ ఓటర్లు తరలి వచ్చారన్న దాని మీదే మనం ఈ రోజున విశ్లేషణ చేయడం చేస్తే, ప్రభుత్వ సానుకూలత అంశాలు కనుక మనం చర్చించుకుంటే ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు దాదాపు 1,20,000, 1,40,000, 4,40,00,000 ఓటర్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో అని మనం భావించినప్పుడు దాంట్లో 2,10,00,000 మంది పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ సందర్భంలో మనం భావించాల్సి వస్తే డే 1 నుంచి ఏదైతే ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలు కానీ, అలాగే పెద్దలకి మనము పెన్షన్లు ఇవ్వడం కానీ, దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చే విధానం కానీ, అన్ని గత ప్రభుత్వాల నుంచి ఈ పెన్షన్ విధానం అమల్లో ఉన్నా ఏదైతే 5 ఏళ్లలో వాళ్ళకి అందించే విధానం, ఇది చాలా విప్లవాత్మకమైన మార్పులు వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ, సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ అందించడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. ఈ సందర్భంలో వాలంటీర్లకి, కుటుంబాలకి తమ కేటాయించిన 50 కుటుంబాల మధ్యన అవినాభావ సంబంధం ఏర్పడి ప్రతి విషయాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందించే విధానంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక ప్రభావశీలమైనటువంటి శక్తిగా ఉండి ఈ ఓటింగ్ కారణమైంది అనేది మీ ప్రాథమికమైనటువంటి అంచనా లాగా. ఈ రోజు ఓటింగ్ శాతం పెరగడానికి కూడా వాలంటీర్ వ్యవస్థే కారణం అండి.